కుమారి వీణా ఇటమైన యాదవశ్రీ ఏదునూరి అనసూయ గురు రేణుక తర్వాత కోమాకుల సుజాత కోమాకుల కన్నూరు రాజేశ్వరి కోమాకుల శారద సరిత కట్టుకూరి శ్రీకాల అమరపేట మల్లికుల వీరమ్మ పుట్ట వీరమ్మ ఆకుల ఉమ్మ తప్పకొండ రమ్మ కే పద్మ తర్వాత మల్లికుల కే పద్మ మల్లికుల కేల వనమ్మ మల్లికుల మల్లికుల కుంట రవిల మల్లికుల కుంట రవిల రమాదేవి మందుల తర్వాత మందుల గడ్డే కోమల తర్వాత శివరాత్రి రాజమ్మ మేడపోయిన రాజేశ్వరి తర్వాత రఘునాయకుల స్వరూప పీఠ గుంటూరు విజయ జనతా పద్మ పీఠ గొల్లెల కుమరమ్మ పీఠ
గొల్లెన కుమరమ్మ గొల్లెన గొల్లెన పూజ తర్వాత గొల్లెన కుమరమ్మ వాళ్ళ ఊరు పేరు మానవ కుమరమ్మ ఊరు పేరు తర్వాత గొల్లెన కుమరమ్మ వాళ్ళ ఊరు పేరు మానస గొల్లెన కుమరమ్మ ఊరు మానస తర్వాత ఓడపల్లి లక్ష్మి సీతారా ఓడపల్లి లక్ష్మి గొల్లెన శోభ సీతారా గొల్లెన శోభ శోభనపాణి అల్లూరి అల్లూరి శోభరామి అల్లూరి రాజేశ్వరి కొయ్యడ రాజేశ్వరి అదే రజిత టీచర్ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అది ప్రజాపాలనలో భాగంగా మరి ప్రజా సమస్యల ధ్యేయంగా మరి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తున్న మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి గౌరవ ఎమ్మెల్యే గారు, మరి గౌరవ మన ఎంపీ మరి మొన్ననే భారీ మేరతో గెలిచిన కడియం కావ్య గారు, మరి మన వెనుకబడిన గల్పూర్ నియోజకవర్గాన్ని మరి వీరేంద్ర మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో భాగంగా తీర్చిదిద్దడానికి మరి కంకణం కట్టుకున్న మన అభివృద్ధి ప్రదాత, మరి ఎత్తైన గ్రామాలకు నీళ్ల కోసం అవాహన భద్రత గతంలో అన్ని మండలాలకు రిజర్వాయర్లు మరి దేవాలయాల ద్వారా మంజూరైనవి. అందులో భాగంగా కొన్ని గ్రామాలకు నీళ్ళు గ్రామం ఎత్తైన గ్రామాలకు మరి మొన్ననే సార్ అన్నాడు, కానీ ఈ మధ్యన వీలు కాలేదు. ఒకసారి మొన్న ప్రారంభించిన పనులు మరి కొత్తగా ఇంకా పైప్ లైన్ ఎక్కడెక్కడ రుచిపోయాయో, ఎక్కడెక్కడ ఏ గ్రామాలకైతే నీళ్ళు రాయో అవన్నీ మరి అన్ని గ్రామాలకు సరే మనం ఫీల్డ్ మీద సర్వే చేసుకుంటా మరి నీళ్ళు తీసుకునే ప్రయత్నం చేద్దామని మరి గౌరవ ఎమ్మెల్యే గారు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో ఇంకా మిగిలిపోయిన అన్ని పనులు కూడా సార్ మీకు తెలియదు కాదు, మరి మీరు గత 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి అభివృద్ధి మీరే, మీ కన్సూపులతో జరిగిన అభివృద్ధి. మరి ఇవాళ మనం సందర్శించిన రెసిడెన్షియల్ కాలేజీ స్కూల్ నుండి కాలేజ్ అయింది. మరి ఈ సమస్యలను మీకు తెలియదు సార్, వాటిని మీరు త్వరగా సమస్యలు పరిష్కరించి ఈ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిద్దామని చెప్పి కోరుతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఇస్తూ ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడడానికి కోరుతున్నాను. వేలేరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సోదరుడు కమ్మిరెడ్డి గారు, అదేవిధంగా వేలేరు జెడ్పీటీసీ సోదరి వేలేరు జెడ్పీటీసీ సోదరి సునీత గారు, తహసీల్దార్ గారు,
ఎంపీడీఓ గారు, వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీలందరికీ, ఈ మండల నాయకులందరికీ, అధికారులందరికీ మిత్రులకు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడానికి చేసిన లబ్ధిదారులందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా ఆలోచించి గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడం, పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గడిచిన 6-7 మాసాలుగా మన లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వలేకపోయినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈనాడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నది. గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఇంకా ఎక్కువ మందికి సంక్షేమ పథకాలు అందే విధంగా, ఆ సంక్షేమ పథకాలను పెంచి ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా మన హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వేలేరు మండలంలో ఈ పథకం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు దాదాపు 1097 వివాహాలు జరిగితే 1032 మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దాదాపుగా మన ఒక్క మండలంలోనే ఇప్పటి వరకు 916 లక్షల రూపాయలను కళ్యాణ లక్ష్మి కింద పేద తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ కళ్యాణ లక్ష్మిని కొనసాగించడమే కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఇస్తున్న 1,116,000 రూపాయలకు తోడుగా మరి మంగళసూత్రం కింద పెళ్లి ఆడబిడ్డకు 1 తులం బంగారం ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నారు. త్వరలోనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన వేలేరు మండలానికి సంబంధించి 2-3 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. నేను ఎంపీ ఎన్నికలప్పుడు చెప్పాను, అదేవిధంగా ఎంపీ ఎన్నికలప్పుడు కూడా చెప్పాను. మళ్ళీ ఈరోజు ఆ సమస్యలను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. ప్రధానంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలేరు మండలంలో ఉన్న గ్రామాలు కానీ, వ్యవసాయ భూములు కానీ చాలా ఎత్తైన ప్రాంతంలో ఉన్నాయి. మనము ఈ ప్రాంతాలకు సాగునీరు అందించడానికి 104 కోట్ల రూపాయలతో ఒక ఎత్తిపోతల పథకాన్ని మనం మంజూరు చేసుకున్నాం. మొదటి డిజైన్స్ కూడా అప్రూవ్ అయినాయి. త్వరలోనే కాంట్రాక్టర్స్తో నేను మాట్లాడడం జరిగింది. త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తాం. ఆ పనులన్నింటినీ కూడా ఖచ్చితంగా 9 మాసాలలో పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఈ వేలేరు మండలంలో గోదావరి జలాల ద్వారా సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా పూర్తి చేస్తున్నాం. రెండవది, వేలేరు మండలం కొత్తగా ఏర్పడ్డది. మండల కార్యాలయాలు లేవు, ఎంపీడీఓ ఆఫీసు లేదు, భవనం లేదు, ఎంఆర్ఓ ఆఫీస్కు భవనం లేదు, పోలీస్ స్టేషన్ కూడా భవనం లేదు. ఈ మూడింటి కూడా త్వరలోనే నూతనంగా భవనాలు నిర్మించుకోవడానికి నిధులను మంజూరు చేయించి పనులు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నాను. మూడవది, నేను మొన్ననే అనుకోకుండా పీతల నుంచి వేలేరు నుంచి పీతలకు ఏదో పని మీద వచ్చినప్పుడు నేను ఈ రోడ్డు పరిస్థితిని చూశాను. చాలా అధ్వానంగా ఉన్నది. నేను మొన్న ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేసిన సందర్భంగా వేలేరు నుండి శాలపల్లి మీదుగా టీచర మధ్యగూడ నుంచి కొమ్ముగుట్ట వరకు ఈ మొత్తం లింక్ను కలపాలి అని చెప్పి, ఇది ఆర్ఎండ్బి కాదు, ఇది పంచాయతీరాజ్ రోడ్డు, దీన్ని పంచాయతీరాజ్ రోడ్డు కింద డబుల్ రోడ్డుగా చేయాలని చెప్పి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. అది ఆ పనులు త్వరితగతిన టెండర్స్ ఇచ్చి పనులు చేపట్టడం జరుగుతుంది. కొమ్ముగుట్ట నుంచి కరిగుప్ప వరకు అది ఆర్ఎండ్బి రోడ్. ఆర్ఎండ్బి వాళ్ళతో కూడా మాట్లాడినాను. వాళ్ళు కూడా అది మంజూరు చేయించి పనులు చేస్తామని చెప్పారు. ఈ 3 ప్రధానమైన సమస్యలునే ఇంకా అనేక రకాలైన చిన్న చిన్న
సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి మనము మెల్లమెల్లగా ప్రారంభిద్దాం, మంజూరు చేయించుకుందామని చెప్పి మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ, నా ఎజెండా ప్రధానంగా విద్య, వైద్యము, సాగునీరు. మన నియోజకవర్గంలో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని, పేదవాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే నేను ఒక ఎజెండాను రూపొందించుకొని ముందుకు వెళ్తున్నాను. దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, ఏదో మనం అంటాం కదా వేడి నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్టుగా ఎంతో కొంత మీరు దాదాపు మీ బిడ్డ పెళ్లి చేయడానికి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా ఖర్చు చేసి ఉంటారు. దాంట్లో 1 లక్ష రూపాయలు ప్రభుత్వ పరంగా మీకు సహాయం అందుతున్నది. అది కొంత మీకు ఉపశమనం కలిగిస్తుందని నేను భావిస్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మీ బిడ్డల పెళ్లిళ్ళ సందర్భంగా రాలేకపోయినా మీ బిడ్డల యొక్క పెళ్లిళ్ళకు సంబంధించి మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ఈ చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.